SSB TV5 న్యూస్ ఛానల్. లయోలా కాలేజ్ ఎదుట విదేశీ ఉద్యోగాల మోసంపై విద్యార్థుల ఆందోళన. సికింద్రాబాద్ అల్వాల్లోని లయోలా కళాశాల యాజమాన్యం కన్సల్టెన్సీ అధికారి చేత మోసపోయిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఒక్కో విద్యార్థిని దగ్గర నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేసి నకిలీ ఐడీలు, ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారని ఆరోపించారు. తల్లుల బంగారం అమ్మి డబ్బులు చెల్లించామని బాధితులు వాపోయారు. తాము ప్రశ్నించగా యాజమాన్యం నిర్లక్ష్యంగా స్పందించి పోలీసుల చేత బెదిరింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. 3 నెలలుగా విద్యార్థులే కళాశాల చుట్టూ తిరుగుతున్నా స్పందన లేకపోవడంతో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డబ్బులు తక్షణం వెనక్కి ఇవ్వాలని న్యాయం కోరుతూ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్న బాధిత విద్యార్థులు వెల్లడించిన ప్రకారం తమ వద్ద కళాశాల యాజమాన్య మోసానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని, తక్షణం న్యాయం జరగకపోతే, వెంటనే తమకు డబ్బులు ఇవ్వకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మోసంపై చర్యలు తీసుకొని విద్యార్థులకు వారి డబ్బులు తిరిగి పొందడంలో సహాయం చేయాలని, అలాగే న్యాయం కోసం మీడియా, ప్రజలు ముందుకొచ్చి సహాయం చేయాలని కోరుతున్న బాధిత విద్యార్థులు. నా పేరు మొహమ్మద్ హుజైఫా. మేమందరం లోయలా కాలేజ్ స్టూడెంట్స్మి. మాతోని లోయలా కాలేజ్లో ప్లేస్మెంట్, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ అని చెప్పి మాకు కాలేజ్ డిపార్ట్మెంట్, అఫీషియల్ డిపార్ట్మెంట్ గ్రూప్స్లో మాకు ఇట్లాంటి లింక్స్ పంపించేసి మాతోని ఫ్రాడ్ చేశారు లోయలా కాలేజ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్. మాకు ఏం చెప్పారంటే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ మేము వెరిఫై చేసినాం, మేము ఇన్వెస్టిగేట్ చేసామని చెప్పేసి లాస్ట్ ఇయర్ వచ్చిందామే ఆమెతో ఇన్వెస్టిగేట్ చేశారంట. వాళ్ళు ప్రూఫ్స్ అన్నీ చూశారని చెప్పి ప్లేస్మెంట్ ఆఫీసర్ దివాకర్ సార్ మాతో ఫోన్లో కాంటాక్ట్ అయ్యి మాట్లాడి ఇట్లా ప్రాసెస్ ఉంది, ఇంటర్నేషనల్ ప్రాసెస్ ఉంది, మీరు అఫీషియల్ వెబ్సైట్లో వస్తారు, మిమ్మల్ని పంపిస్తామని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఫేక్ ప్లే చేసి మాతోని ఇట్లా మోసం చేశారు. మేము 4-5 మంత్స్ నుంచి తిరుగుతున్నాం మీ కాలేజ్ వెనకాల డబ్బులు ఇమ్మని చెప్తే లోయలా కాలేజ్ ఫాదర్ జోజీ ఫాదర్ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఫాదర్ వచ్చేసి ఆ ఫాదర్ వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇప్పుడు బుజ్జిబాబు ఫాదర్ కూడా తెలుసు ఇది మొత్తం ఫ్రాడ్ అని. ఆ ఫాదర్ కూడా ప్రెజెంట్ ఫాదర్ కూడా ప్రిన్సిపల్ ఫాదర్ ఏం చెప్పారంటే ఇది జెన్యూన్ కన్సల్టెన్సీ, ఆమె నేను మాట్లాడినా, ప్లేస్మెంట్ ఆఫీసర్తో మాట్లాడినా, అక్కడ కెనడాలో కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు, ఇది మొత్తం నేను చూపిస్తా, ఇది మొత్తం చూపించి నేను చేస్తా అని చెప్పి మాతో చెప్పారు. ఇది మొత్తం జరిగింది ప్రెజెంట్ ఫాదర్ బుజ్జిబాబు ఫాదర్ కూడా తెలుసు. ఆయన ఏం చెప్పారంటే కెనడాలో నా స్టూడెంట్స్ ఉన్నారు, మీ కంపెనీ ఏమైనా ఉంటే నేను ఇన్వెస్టిగేట్ చేపిస్తా అని ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చి మాతో ఇట్లా చేశారు. మా పేర్లో అఫీషియల్ వెబ్సైట్లో వేశారు లయోలా కాలేజ్ అకాడమీలో. మాకు వచ్చిన అమౌంట్, మేము వచ్చిన ప్లేస్మెంట్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ అని వేశారు. ఇగోండి మా పేర్లు విజయ్ చక్రవర్తి, హుజైఫా, అంకిత్ కుమార్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ అనేసి కింద సాలరీస్ కూడా వెబ్సైట్లో వేశారు. కానీ ఇప్పుడేమో వాళ్ళకి తెలిసినాక తీసేస్తారు అనేసి చెప్తున్నారు. వెబ్సైట్ నుంచి మా పేర్లు తీసేశారు, కానీ అది రికార్డింగ్ ఉంది మా దగ్గర. ఈ అమౌంట్ కూడా $4,600, $4,700 అన్నట్టు ఫేక్ అఫీషియల్ వెబ్సైట్లో ఫేక్ ప్లేస్మెంట్స్లో 24-25 లోయలా అకాడమీ 24-25 ఇయర్లో మాకు వచ్చినాయి అన్నట్టు చూపించారు. మా పర్మిషన్ లేకుండా అఫీషియల్ వెబ్సైట్లో వేశారు. కాలేజ్ మేనేజ్మెంట్ తెలుసు, కాలేజ్ ఫ్యాకల్టీ మెంబర్స్ తెలుసు, ఎవరికి తెలిసినా కూడా అసలు కాలేజ్ మేనేజ్మెంట్, కాలేజ్ ఫాదర్ కూడా ఇప్పుడు తెలిసినా కూడా మేము కాలేజ్కి పోతే ఏంది సార్ ఎట్లా చేశారు అంటే మా పేర్లు మేము పోకముందే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్లో ఎందుకు వేయించారు అని చెప్తే ఇగ్నోర్ చేస్తున్నారు. ప్లేస్మెంట్ ఆఫీసర్ని జస్ట్ పిలిపించి సెటిల్మెంట్ చేయమన్నట్టు చెప్పేసి లెటర్స్ రాపిచ్చారు. ఇంకోటి మా దగ్గర నుంచి 10 lakhs తీసుకున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 10 lakhs ప్రాసెస్ అని చెప్పేసి తీసుకున్నారు. మా కాలేజ్ నుంచి 5 members, మేము ముగ్గురం ఉన్నాం. ఇంకోటి 2 అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు, వాళ్ళు రాలేకపోయారు, వాళ్ళ ఎమర్జెన్సీస్ ఉన్నాయని. సో ఇట్లాంటి ఈ కన్సల్టెన్సీ ఈ అకౌంట్ డీటెయిల్స్కి చూపించి ఈ గ్లోబల్ పయోనీర్స్ అనే కన్సల్టెన్సీకి సెండ్ చేయమని చెప్పారు. 10 lakhs ఈ అకౌంట్కి సెండ్ చేయమని చెప్పేసి సెండ్ చేసిన తర్వాత అమౌంట్ కూడా మాకు స్క్రీన్ షాట్స్ పెట్టమని చెప్పారు ప్లేస్మెంట్ ఆఫీసర్.
ఇంకోటి ప్లేస్మెంట్ ఆఫీసర్ చెప్పిండు ఇన్వెస్టిగేట్ చేసినాం, జెన్యూన్ కన్సల్టెన్సీ అని చెప్పినాం కాబట్టి మేము కట్టినాం. మేము కట్టలేకపోతామన్న చెప్పినా కూడా ఇన్స్టాల్మెంట్స్లో కట్టండి అని చెప్పిర్రు. ఇంకోటి కాలేజ్లో 15 to 20 days క్యాంపెయిన్ చేసిర్రు. కాలేజ్ మేనేజ్మెంట్ ముందు, ఫ్యాకల్టీలో, కాలేజ్ అఫీషియల్లీ కాలేజ్లో 15 days క్యాంపెయిన్ జరిగింది, ఇంటర్నేషనల్ జాబ్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి. ఇప్పుడు ఫాదర్ల దగ్గర పోతే ఫాదర్లు ఇగ్నోర్ చేస్తుర్రు. మేము ఎక్కడ పోవాలో అర్థం కావట్లే. ఇక్కడ పోలీస్ స్టేషన్లో పోదామనుకున్నా కూడా మేము మాకు జస్టిస్ కావాలని మేము కాలేజ్కి వెళ్తుంటే ఊరికే దివాకర్ సార్ మా దగ్గరకు వచ్చి ప్లేస్మెంట్ ఆఫీసర్ మా దగ్గరకు వచ్చి మీరు కాలేజ్కి రావద్దు, మీకు కన్సల్టెన్సీ కట్టారు కాబట్టి మీరు కన్సల్టెన్సీనే చూసుకోవాలి, నా కాల్స్ కూడా లేపట్లే, మీ కాల్స్ కూడా లేపట్లే, ఎవరి కాల్స్ లేపట్లేదు ఆమె అని చెప్తుంటే ఇప్పుడేమో మేము ఊరికొరికే కాలేజ్కి వెళ్ళి కాలేజ్ని అడుగుతుంటే పోలీస్ స్టేషన్కి మా నెంబర్లు ఇచ్చి మాకు కాల్ చేయించి మాకు ఇట్లా చెప్తున్నారు, ధమ్కి ఇస్తున్నారు. మీరు ఇంకోసారి కాలేజ్కి వెళ్ళి న్యూసెన్స్ చేస్తే మీకు ఏ జాబ్స్ ఇప్పియం, మిమ్మల్ని అబ్రాడ్కి పంపించాం, మేము ఎక్కడికి చేయం, మీ మీద కేసెస్ పెడతామని మమ్మల్ని ధమ్కి ఇచ్చి మమ్మల్ని ఇట్లా సఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలా మాకు ఇక్కడ కూడా కాలేజ్ నుంచి కూడా జస్టిఫికేషన్ రాకపోతే 3 years మేము కాలేజ్లో చదివి వేస్ట్. మా ఫాదర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఫాదరే జస్టిస్ ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు మాకు? కాలేజ్ మేనేజ్మెంటే సపోర్ట్ చేయట్లే. ఇంకోటి కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గర పోతే వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు. సెటిల్మెంట్ అన్నట్టు సెటిల్మెంట్ చేపిస్తామని 3 to 4 months నుంచి కాలేజ్ వెనకాల తిరుగుతున్నారు. మేము చాలా వేరే ఊర్ల నుంచి వచ్చేసి ఇక్కడ చదివినాం. 3 to 4 years ఇక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము కాలేజ్ ఎవరు భరోసా మీద కట్టిరు, ఎందుకు కట్టిరు అని ఇప్పుడు వాళ్ళు మాతో క్వశ్చన్స్ చేస్తున్నారు. మేము చెప్తే మీరు కడతారా, మీరు చెప్తే మేము 10 lakhs కడతారా, మీరు ఇప్పుడు నేను చెప్పినాం కాబట్టి మీరు కట్టారా, ఇప్పుడు ఆమెనే పోయి కనుక్కోండి, ఆమెనే పట్టుకోండి అని చెప్తున్నారు. ప్లేస్మెంట్ ఆఫీసర్కి తెలుసు ఇది ఫేక్ అని తెలిసినా కూడా మమ్మల్ని అందరితో 10 lakhs కట్టించారు. మేము 10 lakhs కట్టలేము సార్, మేము ఇంత ఫైనాన్షియల్లీ మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్, మేము కట్టలేము, నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తున్నా, బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాను, నేను కట్టలేను సార్, మా మదర్కి కొంచెం హెల్త్ డిసీజ్ ఉంది, నేను కట్టలేను, మా మదర్స్కి 1,25,000 ఎవ్రీ మంత్ నేను కడుతున్నాను, కట్టలేకన్నా కూడా 3 monthsలో మీరు వెళ్ళిపోతారు, అర్జెంట్ వేకెన్సీస్, మీరు సెప్టెంబర్లో వెళ్ళిపోతారు అన్నట్టు చెప్పి మాతో మాట్లాడిన రికార్డింగ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర, ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి. మేము అమౌంట్ కట్టలేమన్నా చెప్పినప్పుడు కూడా మాతోని కట్టు అని చెప్పి ఆయన మ్యానిపులేట్ చేసి ఆయన చాలా అసలు మాతోని ఎట్లా చేశారంటే దివాకర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఆయన చాలా మాతో మాట్లాడించి చాలా కట్టిన తర్వాత ఆయనకి ఫొటోస్ సెండ్ చేస్తే ఆయన థ్యాంక్ యూ అని చెప్పి కట్టండి, ఇంకా నేను నా సగం పేమెంట్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కట్టేశారు పేమెంట్ ప్రాసెస్ మొత్తం 10 lakhs కట్టేసిన తర్వాత కూడా నేను కట్టలేను సార్, నా మనీ ఇచ్చేయండి అంటే నువ్వు క్యాన్సిల్ అయిపోతే నీకు మనీ రావు, ఇంకోటి నువ్వు కట్టకపోతే వాళ్ళవి కూడా ఆగిపోతాయి అన్నట్టు నాతో బ్లాక్మెయిల్ చేశారు. బ్లాక్మెయిల్ చేసిండు కాబట్టి నేను మిగతా అమౌంట్ కూడా లోన్ తీసుకొని మా మమ్మీ ఉన్న కొన్ని సామాన్ జ్యువెలరీ ఇవన్నీ పెట్టేసి లోన్ తీసుకొని బ్యాంక్ నుంచి తీసుకొని వచ్చి కట్టిన. ఇవి 10 lakhs నేను 5 installmentsలో అసలు చాలా టార్చర్ పెట్టి చాలా బ్లాక్మెయిల్ చేసి చాలా అసలు ఫోన్లు చేసి మాతో కట్టించుకున్నారు. ఇప్పుడు ఎవరు రెస్పాన్స్ చేయట్లే, అందరు ఇగ్నోర్ చేస్తున్నారు. అప్పుడు మాకు ఆఫర్ లెటర్ ఇచ్చారు, ఫేక్ ఆఫర్ లెటర్స్ ఇచ్చి మాతోని ప్రిన్సిపల్ సార్ ముందు ప్లేస్మెంట్ ఆఫీసర్ ఇంకోటి ప్రిన్సిపల్ ఫాదర్ కూడా మాతోని ఫొటోస్ దిగిర్రు. ఇంకోటి ఈ ఆఫర్ లెటర్ చూపించారు మాకు. ఈ ఆఫర్ లెటర్ మేము జెన్యూన్ అనుకున్నాం కానీ ఇప్పుడు మేము రీసెర్చ్ చేస్తే ఇది కూడా ఫేక్ లెటర్. ఇంకోటి మా ప్లేస్మెంట్ ఆఫీసర్ మాకు పంపించారు ఈ వీసా చెక్ చేసుకోవడానికి. ఆ వీసా చెక్ చేసుకున్నా కూడా అది కూడా ఫేక్ వీసా, అది మొత్తం ఫేక్, మొత్తం కాలేజ్ స్కామ్ అండ్ మొత్తం వెబ్సైట్స్ ఇవన్నీ ఇచ్చిన ప్రూఫ్స్ అన్నీ ఫ్రాడ్ అని చెప్తున్నా కూడా కాలేజ్ ప్లేస్మెంట్ వాళ్ళు సెటిల్మెంట్ చేద్దాం అన్నట్టు చెప్పి మాతో ఆపుతున్నారు. అసలు 3 to 4 months లిటరల్లీ మేము మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు కాలేజ్లోనే కూర్చుంటున్నాం కానీ ఏ సొల్యూషన్ ఏం రావట్లే. ప్రతి ఫాదర్ దగ్గర పోయి చెప్తున్నా కూడా వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు. ప్లేస్మెంట్ ఆఫీసర్ని పిలిపించి ఇట్లా రాపిస్తున్నారు, ఆ లెటర్స్ రాసిర్రు. ఇట్లా ఫేక్ కాలేజ్ స్టాంప్ కొట్టేసి, కాలేజ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ స్టాంప్ కొట్టేసి ఇట్లా లెటర్స్ రాసి ఇస్తున్నారు. ఆగండి ఈ డేట్కి వస్తుంది అన్నట్టు ఆపిచ్చి ఇట్లా రాసి ఇస్తున్నారు. కానీ మాకు ఏమి ఇవ్వట్లే, మాతోని అసలు ఇట్లానే టైం ఎక్స్చేంజ్ చేసుకుంటూ పోతుంది. 1.5 years మాతోని 1.5 years వేస్ట్ చేశారు కానీ ఇప్పుడు వరకు మాకు జస్టిస్ రాలే. కాలేజ్ నుంచి ఏం మనీ మేము కట్టిన మనీ, కాలేజ్ కట్టిన మనీ మనకి రాలేదు. ఇంకోటి మేము చాలా సఫర్ అవుతున్నాం. లోన్స్ వాళ్ళు అందరు వచ్చేసి ఇంటికి వచ్చేసి అందరు పరేషాన్ చేస్తున్నారు. లోన్ పే స్లిప్స్ కూడా ఉన్నాయి, లోన్ తీసుకున్న పే స్లిప్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ ఏ ఒక్కరు మాతో రెస్పాన్స్ అవ్వట్లేదు, ఏ ఒక్క కాలేజ్ మేనేజ్మెంట్ మాతో సపోర్ట్ చేయట్లేదు. మా దగ్గర నుంచి 10 lakhs తీసుకున్న తర్వాత మేము పోస్ట్ చేస్తే మాకు ఒక ఆఫర్ లెటర్ ఇచ్చి LMI ఇచ్చి వాటన్నిటిని చెక్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్, కెనడా వెబ్సైట్లో పంపిస్తే ఇప్పటికీ ఏ అప్డేట్ రావట్లేదని ఆ వెబ్సైట్ గురించి మేము రీసెర్చ్ చేస్తే ఆ వెబ్సైటే ఫేక్ అని తెలిసింది.
ఇదంతా మేము తీసుకెళ్ళి కాలేజ్ మేనేజ్మెంట్, కాలేజ్ ప్రిన్సిపల్ ఫాదర్కి చూపించా కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. జస్ట్ పోస్ట్పోన్ చేస్తున్నారు. 4 months నుంచి మేము కాలేజ్ వెనకాలనే తిరుగుతున్నాం కానీ ఎలాంటి జస్టిస్ రావట్లేదు. మేము కోరుకునేది ఏంటంటే మీ మీడియా టీం మాకు సపోర్ట్ చేసి మాకు ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వాలి, న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. తీసుకున్న ఫైనాన్సర్స్ మాకు ఇంటి దగ్గర వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు దాన్ని కట్టాలంటే మా సూసైడ్ చేసుకునే పరిస్థితి అయిపోయింది. మాతో అన్యాయం చేసింది కాలేజ్. మేము మీడియాతో కోరుకుంటుంది ఏంటంటే మాకు న్యాయం ఇప్పియండి.